మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ సస్పెండ్ గాని, డిజేబుల్ గాని అయ్యిందా? మీరు ఎంత ట్రై చేసినా కూడా మీ అకౌంట్ అనేది బ్యాక్ రాలేదా? ఆల్‌మోస్ట్ అన్ని మెథడ్స్ ట్రై చేశారు, అపీల్ చేశారు. స్టిల్ రాలేదంటే నేను ఒక మెథడ్ చెప్తాను. అదే బ్లూ టిక్ తీసుకోవాలి. డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్ కస్టమర్ కేర్ సపోర్ట్‌ని ఏ విధంగా కాంటాక్ట్ చేయాలో ఈ వీడియోలో అయితే మీకు లైవ్‌లో చేసి చూపిస్తాను. సో, మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో, అలాగే ఈ వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రైట్ సైడ్ 3 యారో మార్క్స్ ఉన్నాయి కదా, దానిపైన అయితే ట్యాప్ చేయండి. సో ఇలా కిందకి స్క్రోల్ చేయండి. సో ఇక్కడ మెటా వెరిఫైడ్ ఉంది కదా, ఇదైతే ఖచ్చితంగా మీరు మెటా వెరిఫైడ్ తీసుకోవాలి. ఇక్కడ కింద మనకి సో ఇక్కడ మెటా వెరిఫైడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే దీనిపైన ప్రెస్ చేయండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ తీసుకున్నా, ఒకవేళ మీరు తీసుకోకపోతే ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీకు ప్లాన్స్ వస్తాయి. సో ఇక్కడ ఆల్రెడీ నేను తీసుకునేసా కాబట్టి నాకు చూడండి ప్లాన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఓపెన్ చేసి ఈ విధంగా ప్లాన్స్ వస్తాయి, స్టాండర్డ్, ప్లస్, ప్రీమియం. సో నేను సజెస్ట్ చేసేదంటే మీకు వెంటనే రిప్లై రావాలంటే ప్రీమియం కానీ మ్యాక్స్ కానీ తీసుకోండి, ఈ 2 ప్లాన్స్. సో ఇక్కడ నేను ప్రీమియం తీసుకున్నా కాబట్టి సో నాకు ఇక్కడ చూడండి ఫాస్ట్గా కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. నేను కాల్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కాల్ కావాలంటే కాల్ కూడా వేస్తారు, ఇమీడియట్గా సపోర్ట్ ఉంటుంది. సో ఈ రెండిట్లో ప్రీమియం కానీ, ఈ ప్లాన్ కానీ, మ్యాక్స్ ప్లాన్, ఈ రెండిట్లో మాత్రమే తీసుకోండి. సో ఇది ట్రయల్ వర్షనే, ఓకే. సో ఇది 1 మంత్ ట్రయల్ ఉంటుంది, కొంత అమౌంట్ అయితే అడుగుతుంది, 250 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మీరు ఇక్కడ వన్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక ఒక 10-15 డేస్ తర్వాత మీరైతే ఇక్కడ క్యాన్సిల్ ఆప్షన్ ఉంది. మీ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అది ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు, మీకు డబ్బులు అనేది కట్ అవ్వదు. లేదు మీరు క్యాన్సిల్ చేయకపోతే మాత్రం ఆటో డెబిట్ అనేది అయిపోతుంది, చూసుకోండి, ఓకే. సో ఇక్కడ ఇప్పుడు మనం సబ్స్క్రిప్షన్ తీసుకునేసాం. ఇప్పుడు మనం సపోర్ట్ని ఏ విధంగా కాంటాక్ట్ చేయాలి? సో ఇక్కడ నుంచైనా మనం సపోర్ట్ని డైరెక్ట్గా ఇలా కాంటాక్ట్ చేయొచ్చు. ఇదొక మెథడ్. ఇక్కడ కాంటాక్ట్ ఏజెంట్ ఉంది కదా, ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు మీ రిలేటెడ్ అకౌంట్స్ మాత్రమే కాంటాక్ట్ చేయొచ్చు. వేరే వాళ్ళ అకౌంట్స్ అనేది మీ దాని నుంచి చేసేదానికి ఆప్షన్ లేదు. మీ రిలేటెడ్ ఏదైతే ఉందో ఆ అకౌంట్స్ నుంచి మీరు కాంటాక్ట్ చేయాలి. సపోజ్ మీకు వేరే అకౌంట్లు పోయాయి, సో మీరు కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు మీ పేరు పైన, సో దానికి బ్లూటిక్ మార్క్ తీసుకొని ఈ విధంగా ఇక్కడ మై అకౌంట్ గాట్ సస్పెండెడ్ అని చెప్పి ఒక మెసేజ్ టైప్ చేస్తే ఇలా టైప్ చేసి స్క్రీన్ షాట్స్ ఉంటాయి కదా, మీకు అకౌంట్ సస్పెండ్ ఏదైతే ఉంటుందో ఆ స్క్రీన్ షాట్స్ అనేది సపోజ్ ఇక్కడ షేర్ చేశారనుకోండి, షేర్ చేసి నెక్స్ట్ కొట్టారనుకో మీకు డైరెక్ట్గా రిక్వెస్ట్ ఏ కాల్ ఆర్ చాట్ ఉంది. మీకు డైరెక్ట్గా కాల్ కావాలన్నా కాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే చాట్ కావాలంటే చాట్ చేయొచ్చు. ఈ విధంగా మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేసుకోండి. ఇదే ఆప్షన్, ఫైనల్ ఆప్షన్. ఎవరికైతే అకౌంట్స్ అనేది డిజేబుల్ అయినా సస్పెండ్ అయినా సో మీరు ఖచ్చితంగా మీ కొత్త అకౌంట్ నుంచి బ్లూ టిక్ మార్క్ తీసుకొని కస్టమర్ కేర్తో మాట్లాడండి, అంతే. అదే ఫైనల్ ఆప్షను. సో ఇంకా వేరే ఏది చెప్పినా ఇంకా మీకు వర్కౌట్ కాలేదంటే ఇదే ఫైనల్ ఆప్షన్. సో ఇంకో విధంగా నేను చాలామందికి ఇక్కడ కస్టమర్ సో మనం మీ ఫోన్లో ఇంకో ఆప్షన్ చెప్తాను చూడండి. మీ ఫోన్లో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే హెల్ప్ ఉంది కదా, మీరు బ్లూటిక్ మార్క్ తీసుకున్న తర్వాత హెల్ప్కి వెళ్ళి ఇక్కడ కనెక్ట్ విత్ ఏజెంట్ ఉంది కదా, ఈ విధంగా మీరు డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ కనెక్ట్ విత్ ఏజెంట్ దగ్గర మీ ఇష్యూ అనేది ఇక్కడ టైప్ చేసి ఇందాక చెప్పిన సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో మీ అకౌంట్ అనేది బ్యాక్ తెచ్చుకోవచ్చు. ఇదే ఫైనల్ ఆప్షన్.